హలో అండ్ వెల్కమ్ టు సిమ్స్. నేను మీ నరసింహ. ఈరోజు ఒక మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వచ్చాను. చాలామంది గ్రాడ్యుయేషన్ అవ్వగానే లేదా పీజీ ఎంబీఏ అవ్వగానే అమ్మయ్య నా పని అయిపోయింది, నేను నెక్స్ట్ ఇంకా జాబ్ కొట్టడమే అన్న ఉద్దేశంతో ఉంటారు. నువ్వు గ్రాడ్యుయేట్వే, నేను కూడా గ్రాడ్యుయేట్నే. నీతో పాటు నాతో పాటు కొన్ని లక్షల మంది ఈ సంవత్సరం గ్రాడ్యుయేట్ అయి బయటకు వచ్చారు. వాళ్ళందరిలో లేని స్కిల్ నీలో ఏముంది? ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు హెచ్ఆర్ ముందు కూర్చున్నావు ఇంటర్వ్యూ రౌండ్లో. ఆ ఇంటర్వ్యూ అటెంప్ట్ చేసేటప్పుడు హెచ్ఆర్ నిన్ను ఒక క్వశ్చన్ అడుగుతుంది, నువ్వు ఏం కాంట్రిబ్యూట్ చేయగలవు అని. సార్, నేను 4 ఏళ్ళు డిగ్రీ చదివాను, 3 ఏళ్ళు డిగ్రీ చదివాను, నాకు 80% వచ్చింది, 90% వచ్చింది అంటే నీకు జాబ్ ఇవ్వరమ్మా. అర్థం చేసుకో. హెచ్ఆర్ నిన్ను అడిగిన కీ క్వశ్చన్ ఏంటి అంటే, నువ్వు డిగ్రీ చేసావు సరే, నీ డిగ్రీతో పాటు నా కంపెనీకి నువ్వు ఏం కాంట్రిబ్యూట్ చేయగలవు అనే ప్రశ్న నిన్ను అడుగుతుంది. ఆ హెచ్ఆర్ మేనేజర్ ముందు నించున్నప్పుడు నువ్వు ఏం కాంట్రిబ్యూట్ చేయగలవు అనేటటువంటి జస్టిఫికేషన్ నువ్వు ఇవ్వకపోతే ఆ డిగ్రీ అనేది నీకు ఒక చిత్తు కాగితంతో సమానం. ఆ డిగ్రీ ఎందుకు పనికిరాదు నీకు. ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే ఆ డిగ్రీ ఎలాంటిది అంటే, ఒక పేపర్, ఒక చెత్త పేపర్ అలా చింపితే ఇది ఎందుకు వచ్చిందో నీ డిగ్రీ కూడా అంతే సమానం. ఎందుకు ఆలోచించు ఒకసారి. హెచ్ఆర్ చాలా ఇంపార్టెంట్గా చూసిన పని ఏంటంటే, నువ్వు నా కంపెనీకి ఏం కాంట్రిబ్యూట్ చేయగలవు. నువ్వు ఒక డేటా నీ చేతికి ఇస్తే ఆ డేటా అనాలిసిస్ చేసి ఆ డేటా ఇంటర్ప్రెట్ చేసి ఈ కంపెనీకి ఒక మంచి ఇన్సైట్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వగలవా? ఒక వెబ్సైట్ క్రియేట్ చేయగలవా? ఒక పైథాన్ యూజ్ చేసి ఒక కోడ్ రాసి ఏదైనా ఒక మంచి ప్రోగ్రామ్ రాయగలవా నువ్వు? లేదు. సోషల్ మీడియా మార్కెటింగ్ చేయగలవా? లేదు, నీ చేతికి ఒక ప్రోడక్ట్ ఇస్తే దాన్ని మార్కెటింగ్ చేయగలవా? ఈ ప్రశ్నల్లో ఏదైనా ఒక ప్రశ్నకు నువ్వు ఎస్ అనే ఆన్సర్ చాలా కాన్ఫిడెంట్గా ఇవ్వగలిగితే అప్పుడు నువ్వు చేసిన డిగ్రీకి ఒక సార్థకత వస్తుంది. ఆ ప్రశ్నల్లో ఏ ప్రశ్నకైనా నీ ఆన్సర్ కనుక ఒక్క ప్రశ్నకైనా కనీసం నీ దగ్గర ఎస్ అనే ఆన్సర్ లేకపోతే ఇందాక నేను చెప్పినట్టే నీ కాగితాన్ని, నీ డిగ్రీ బుక్ని తీసుకెళ్ళి చెత్తలో పడేసుకోవచ్చు. లేకపోతే దానివల్ల ఏ ఉపయోగం లేదు. మా రోజుల్లో అంటే నేను యంగ్గా ఉన్న రోజుల్లో డిగ్రీ ఉంటే చాలు, ఏదో రకంగా జాబ్ దొరికేది. ఇప్పుడు డిగ్రీ సరిపోదు. డిగ్రీ అనేది నీకు ఒక ఎంట్రన్స్ టికెట్ లాంటిది మాత్రమే. ఫర్ ఎగ్జాంపుల్, నీ ఊర్లో ఒక క్రికెట్ స్టేడియంలో మ్యాచ్ అవుతుంది అనుకో. ఆ క్రికెట్ గ్రౌండ్లోకి క్రికెట్ ఆడడానికి ప్లేయర్ ఎంటర్ అవుతాడు, ఆడియన్స్లో కూర్చోవడానికి నువ్వు కూడా ఎంటర్ అవుతావు. ఆ టికెట్ అనేది నీకు ఆ గ్యాలరీలో కూర్చోవడానికి మాత్రమే నీకు ఉపయోగపడుతుంది. ప్లేయర్ గ్రౌండ్లో వెళ్ళి ఆడగలడు, ఎందుకంటే వాడు స్కిల్ఫుల్. అలా నువ్వు కూడా ప్లేయర్ అవ్వాలి, కార్పొరేట్ రంగంలో నువ్వు ఆడాలి అనుకుంటే నీకు ఆ స్కిల్ సెట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ స్కిల్స్ మీద నువ్వు ఫోకస్ చేస్తున్నావా లేదా అనేదే ఇవాళ ప్రశ్న. ఈ ప్రశ్నకు నీ దగ్గర సమాధానం ఉందా లేదా ఆలోచించుకో. చూడండి ఫ్రెండ్స్, టైం మారిపోయింది. జస్ట్ మన గ్రాడ్యుయేషన్స్తో మనకు సక్సెస్ వచ్చేస్తుంది, మన పీజీతో మనకు సక్సెస్ వచ్చేస్తుంది అనే భ్రమలో నుంచి బయటకు రండి. గూగుల్, మైక్రోసాఫ్ట్ లాంటి టెక్ జైంట్స్ కానీ లేదా చిన్న చిన్న స్టార్టప్స్ కానీ ఏ కంపెనీలు ఇప్పుడు మీ గ్రాడ్యుయేషన్కి ప్రాధాన్యత ఇవ్వట్లేదు. వాళ్ళందరికీ కావాల్సింది మీలో ఉన్నటువంటి స్కిల్స్. ఆ నైపుణ్యం మీలో ఉందా లేదా అనేది చూస్తున్నారు. ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ మీలో ఉన్నాయా లేదా? మీరు టీమ్ ప్లేయరా కాదా? కమ్యూనికేట్ చేయగలరా? మీరు ఒక ఐటమ్ అనుకున్నప్పుడు ఆ విషయాన్ని మీరు పరిపూర్ణంగా కమ్యూనికేట్ చేయగలరా లేదా అనేటటువంటి స్కిల్స్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. ఈ స్కిల్స్ ఎప్పుడైతే మీలో లోపిస్తాయో మీరు ఆ లీగ్లో లేరు అని మీరు క్లియర్గా అర్థం చేసుకోండి. ప్లీజ్ అండర్స్టాండ్ మై డియర్ ఫ్రెండ్స్, యువర్ డిగ్రీస్ ఆర్ జస్ట్ పేపర్స్, యువర్ స్కిల్స్ ఆర్ యువర్ పవర్. స్కిల్సే మిమ్మల్ని మీ లక్ష్యానికి చేరుస్తాయి. ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే, డిగ్రీస్ ఆర్ జస్ట్ పీస్ ఆఫ్ పేపర్, నాలెడ్జ్ ఈజ్ యువర్ స్కిల్ అని మళ్ళీ మీకు రిమైండ్ చేస్తున్నాను, గుర్తుపెట్టుకోండి. ఇండియాలో ఇలా సక్సెస్ సాధించిన కొన్ని ఎగ్జాంపుల్స్ మనం చూద్దాం. ఓయో అనే సంస్థను స్థాపించిన వ్యక్తి రితీష్ అగర్వాల్. 20 సంవత్సరాల వయసులోనే అతను ఈ సంస్థను స్థాపించి ఒక బిలియనియర్గా ఎదిగాడు. అలాగే 17 సంవత్సరాల వయసులోనే స్టాక్ మార్కెట్ మీద పరిపూర్ణంగా పట్టు సాధించి నిఖిల్ కామత్ అనేటటువంటి వ్యక్తి జెరోదా అనే సంస్థను స్థాపించి బిలియనియర్గా ఎదిగాడు. కేరళకు సంబంధించిన ఒక 16 సంవత్సరాల అబ్బాయి జాన్ రాహుల్ అహుజా అనేటటువంటి ఒక అబ్బాయి డ్రోన్ డెలివరీ సిస్టమ్ అనేటటువంటి స్టార్టప్ ని స్థాపించి వాళ్ళ నాన్నగారినే అందులో ఒక ఎంప్లాయీగా చేర్చుకుని అతను కూడా మనందరికీ ఒక రోల్ మోడల్ గా నిలిచాడు. ఇంతేకాదు మై డియర్ ఫ్రెండ్స్, ప్లీజ్ అండర్స్టాండ్, మన చుట్టూ మనతో పాటు ఉన్న వ్యక్తులు కూడా చాలా మంది వాళ్ళ స్కిల్స్ ని ఉపయోగించి ఒక యూట్యూబర్ గానో, ఒక
పిక్చర్ మూవీ మేకర్ గానో, లేకపోతే వాళ్ళకి సంబంధించిన ఒక మ్యూజిక్ ఎడిటర్ గానో, లేదా ఒక ప్రోగ్రామర్ గానో, లేదా ఒక వెబ్ డెవలపర్ గానో వాళ్ళల్లో ఉన్న స్కిల్స్ ని చూపించుకొని మాత్రమే సక్సెస్ అవుతున్నారు. వీళ్ళందరిలో ఉన్న కామన్ సీక్రెట్ ఫ్యాక్టర్ ఏంటి అంటే వాళ్ళు జస్ట్ డిగ్రీ మీద డిపెండ్ అవ్వట్లేదు. వాళ్ళ స్కిల్ ని వాళ్ళు నమ్ముకుంటున్నారు. వాళ్ళ స్కిల్సే వాళ్ళకు ఒక ఆయుధంగా మారుతున్నాయి. దాన్ని బేస్ చేసుకునే వాళ్ళందరూ సక్సెస్ సాధిస్తున్నారు. ప్లీజ్ కీప్ దిస్ పాయింట్ ఇన్ యువర్ మైండ్ మై డియర్ ఫ్రెండ్స్. ఈ వీకెండ్ ఏం ప్లాన్ చేస్తున్నారు? ఇన్స్టాగ్రామ్ రీల్స్ టైం వేస్ట్ చేద్దాం అనుకుంటున్నారా? లేదు. ఏదో మూవీ ప్లాన్ చేస్తున్నారా? చూడండి, నో ప్రాబ్లం, ఎంజాయ్ చేయండి. అట్ ద సేమ్ టైం ఒక మంచి విషయం అర్థం చేసుకోండి. మీరు ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూడడం ద్వారా లేకపోతే ఒక మూవీ చూడడం ద్వారా వాళ్ళని అప్రిషియేట్ చేస్తున్నారు, వాళ్ళ స్కిల్స్ డెవలప్ అవుతున్నాయి. అట్ ద సేమ్ టైం మీరు కూడా ఒక గంట మీ లైఫ్ గురించి మీరు ఫోకస్ చేసి మీ స్కిల్స్ డెవలప్ చేసుకోవడానికి కనుక మీరు ఫోకస్ చేసినట్లయితే ఆన్లైన్లో ఈ రోజున కోర్సెరా, యూడమీ, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ ఇలాంటివి మనం 2 పర్పసెస్ కోసం వాడుకోవచ్చు. ఒకటి జస్ట్ టైం పాస్ చేస్తూ రీల్స్ ని స్క్రోల్ చేయడానికి, లేదు అదే టైంలో ఒక మంచి స్కిల్ నేర్చుకోవడానికి కూడా మీరు వాడుకోవచ్చు. ఎలా వాడుకుంటారనేది మీ ఫ్యూచర్ డిసైడ్ చేస్తుంది. ప్లీజ్ స్టాప్ కలెక్టింగ్ సర్టిఫికెట్స్ అండ్ స్టార్ట్ కలెక్టింగ్ స్కిల్స్. ఇది చాలా 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 ఇంపార్టెంట్. ఒక్క 3 నెలలు మీరు కనుక మీ స్కిల్స్ మీద ఫోకస్ చేసినట్లయితే మీరు మీ లైఫ్ లో సక్సెస్ సాధించడానికి తొలిమెట్టు ఎక్కినట్లే. ఎందుకంటే యువర్ స్కిల్స్ విల్ పే యూ బిల్స్ బట్ యువర్ డిగ్రీస్ విల్ గెట్ ఇన్ టు ఫైల్స్. మీ డిగ్రీస్ మీ ఫైల్స్ లోకి పోతాయి, మీ స్కిల్స్ మీ బిల్స్ పే చేస్తాయి. ఈ విషయాన్ని మర్చిపోకుండా గుర్తుపెట్టుకోండి. అండ్ ఇలాంటి మంచి విషయాల్ని, స్కిల్ సెట్స్ ని మీరు డెవలప్ చేసుకోవడానికి ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ సుధీంద్ర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్. సైనింగ్ ఆఫ్, మీ నరసింహ.